క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈడబ్ల్యూఎస్ కోటాలో 6% ఉన్న ఓసీలు 10% రిజర్వేషన్ పొందడం న్యాయమేనా? ఇది అన్యాయం అనుకునే వాళ్ళు ఇక్కడ, ఇది న్యాయం అనుకునే వాళ్ళు ఇక్కడ. మీరు ఓటింగ్ లో పాల్గొనండి. ఇవాళ లైవ్ చూస్తున్నటువంటి బీసీ బిడ్డలారా, మీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోండి, లైవ్ లింక్ షేర్ చేయండి. దీనిపైన తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో ఓ చోట గొంతెత్తకపోతే బిచ్చమడుకుంటా ఉన్నారా బీసీలు? ఈ దేశంలో బీసీలు కేవలం ఉన్నది ఓట్లేస్తేందుకు, ట్యాక్సులు కడతాందుకా? దయచేసి దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే నిజంగా కూడా రాజకీయాలలో కూడా మీరు ఈ మధ్యకాలంలో బాగా అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు రాజకీయాలను శాసించేటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయనేటువంటి భ్రమలో ఉండేది. కానీ ప్రజలు చైతన్యవంతులైన తర్వాత భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి. ఎంత క్లారిటీగా ఉన్నారు ప్రజలు అన్నదానికి 3-4 ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతుంటాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ అన్నటువంటి పాపం కట్టబట్టుకొని నేను ఇది చేసిన, అది వీకినా, ఇది వీకినా, అది వీకినా అని తెలంగాణ మొత్తం తిరిగినా కూడా కేసీఆర్ అన్నటువంటి తెలంగాణ సమాజం ఎంటికతో సమానంగా తీసిపారేసింది. అంటే రీజన్ ఏంటంటే కేసీఆర్ను తీసిపారేయడానికి కంటే ఎక్కువగా తెలంగాణ సమాజం ఆ రోజు ఆలోచించింది ఏంటంటే, సో కేంద్రంలో కేసీఆర్తో అయ్యేది లేదు, పోయేది లేదు, 1-2 సీట్లు ఇస్తే బిడ్డకు బెయిల్ తెచ్చుకుంటాడు తప్ప దానికి దేనికి ఉపయోగపడేది అనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ క్లారిటీ ఉన్నాడు. ఎంత టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు మొత్తుకున్నా కూడా వినలేదు. అట్లనే అసెంబ్లీ ఎన్నికల కాడికి వచ్చేసరికి కూడా పబ్లిక్ యొక్క మూడు మీరు చూడండి. చాలా మంది నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, ఒక 10-12 మంది ఎమ్మెల్యేలు గొప్పగా పనిచేసి ప్రజల సేవలు అందించి ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారు. పేర్లు చెప్పాను నేను, కానీ సరే టీఆర్ఎస్ లో గులాబీ కండో కప్పుకున్న అందరూ కూడా చెడ్డోళ్ళేం కాదు కదా. సో ప్రజల సేవ చేద్దామని వచ్చినటువంటి వ్యక్తులే. సరే కులం ఏదైనా ఉండని, మతం ఏదైనా ఉండని, ప్రాంతం ఏదైనా ఉండని, సో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సర్వీస్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. సో దానికి కారణాలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ మీద ఏదున్నా కూడా వీళ్ళని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే భయపడరు ప్రజలు. అట్లనే అదే సో అట్లా పనిచేసిన ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణమైంది. అదే సందర్భంలో మనకు 2018 ఎన్నికలను చూసినప్పుడు సో టీఆర్ఎస్ పార్టీలో అసలు వీడు ఎమ్మెల్యే పనికిరాడు, గీడు ఎమ్మెల్యే ఏంది, అభ్యర్థి ఏంది అనుకుంటారు కూడా గెలిచేసే ఎమ్మెల్యేలే అసెంబ్లీకి వచ్చారు కొంతమంది. సో క్రాంతి కిరణ్ లాంటి వాళ్ళు, అసలు వాళ్ళు ఉంటారు, ఎటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు. అట్లా పబ్లిక్ యొక్క చైతన్యం అనేది ఎంత బ్రహ్మాండంగా అయిపోయిందంటే, ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ సందర్భంలో కర్రగాల్సి వాత పెట్టాలనో పబ్లిక్ డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే, ఈ పదవులు పంచుకోవడము తీసుకోవడం ఇదంతా చూస్తూ ఉంటే సహజంగానే బీసీల కడుపు మండదా? నేనేమంటున్నా, పన్నులు కట్టే పరిస్థితిలో ఉండి కేవలం పన్నులు మాత్రమే కట్టాలి, మీరు ఓట్లు మాత్రమే వేయాలి, పదవులన్నీ మేము అనుభవిస్తాం, పదవులన్నీ మాకే కావాలని అంటే బీసీలు కూడా ఊకునే పరిస్థితిలో లేరు. ఇక్కడ చూడండి, లైవ్ చూస్తున్న ప్రజలారా దయచేసి తీన్మార్ మల్లన్నగా మీ సోదరుడిగా చెప్తా ఉన్నా, మీరు బీసీ అయితే బీసీలు ఎంతమంది చూస్తున్నారో మీరు బీసీ అని కామెంట్ చేయరు ఒకసారి. మీరు బీసీ అని కామెంట్ చేయండి అన్న, మీకు దండం పెడతా, మీ హక్కుల కోసం మాట్లాడతా. కానీ ఇక్కడ ఒకసారి మీరు బీసీ అయితే బీసీ అని కామెంట్ చేయండి అన్న. ఈ లైవ్ చూస్తున్న సోదరులారా, బీసీ అయితే బీసీ అని కామెంట్ చేయండి. మీకు ఒక అద్భుతం చూపిస్తా ఇప్పుడు. సో అసైన్డ్ భూమికి పట్టాలు లేక క్రాఫ్ట్ లేదు, మాఫీ లేదు. అది ఎవరికి లేదు? అది ఏ వర్గాలు రావాలి? అది అదే కదా. ఇప్పుడు ఆ పట్టాలు పాస్బుక్లు ఎవరికి ఉంటాయి ఎక్కువ శాతం? మీరు చూసే వాళ్ళు బీసీ అయితే బీసీ అని పెట్టండి, ఓసీ అయితే ఓసీ అని పెట్టండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న సోదరులారా, అందరు పెట్టండి, బీసీ అయితే బీసీ అని పెట్టండి. బీసీ అయితే బీసీ అని పెట్టండి. బీసీలు అంటే కులం కాదు, క్లాసు, తరగతి. మనమంతా ఒకే తరగతి, వెనుకబడిన తరగతులు. బీసీ పెట్టండి. బీసీ అయితే బీసీ పెట్టండి, ఓసీ అయితే ఓసీ పెట్టండి, ఎస్సీ అయితే ఎస్సీ పెట్టండి, ఎస్టీ అయితే ఎస్టీ పెట్టండి సోదరులారా. ఇంతమంది బీసీలు మేము బీసీ అని పెడతా ఉన్నారు కదా. ఇక్కడ నేను పోల్ పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాలో 6% ఉన్న ఓసీలు 10% రిజర్వేషన్ పొందడం న్యాయమేనా అంటే 100% మంది బీసీలు లైవ్ చూసుకుంటూ 75% ఎట్లా వస్తుంది? నీకు సోయి లేదా? బీసీల ఓసీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం అని చెప్తా ఉంటే ఇది అన్యాయం అని చెప్పాల్సిన నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎట్లుంటది ఇది? ఈ ఓటింగ్ లో పాల్గొనవా?
రేపు ఏం ఇండికేషన్ పంపుతా ఉన్నావు? ఏం ఇండికేషన్ పంపుతా ఉన్నావు? అందుకోసమే బీసీలారా మీరు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇది అన్యాయం అని ఖండించాల్సినటువంటి మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? మీరు సైలెంట్ ఉన్నారు కాబట్టే వాళ్ళ ఆటలు నడుస్తా ఉన్నాయి. ఈడ ఎట్లా ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఉన్నది 6.69% మొత్తం అయితే 10% ఎట్లా ఇస్తారు? ఒకవేళ 6.69% కాదు భయ్, 10% పైన ఉన్నారు తెలంగాణలో ఓసీలు అనుకుంటే ఆ లెక్కలను బయట పెట్టండి. మీరు లెక్కలు బయట పెట్టండి. రిజర్వేషన్ పెంచాలంటే నిర్దిష్ట కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏ కమిషన్ ఏర్పాటు చేసి ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చిరు ఇక్కడ? చెప్పండి. ఇది ఎస్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వాలి ఎవరికి? నిజమైన పేదలకు 1% ఉన్నారు దాంట్లో, వాళ్ళకి ఇవ్వాల్సిందే, స్వాగతిస్తాం మనం. దాన్ని అడ్డుకునే పరిస్థితే లేదు. కానీ ఈ ఎకనామికల్ గా వీకర్ ఉన్నటువంటి ఓసీల్లో ఉన్న పేదలకు అన్యాయం చేస్తూ అక్రమంగా కొట్టుకపోతా ఉంటే ఇక్కడ బీసీ సోదరులారా మీరు బీసీలో ఉండి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఇది అన్యాయం అని చెప్పడానికి కూడా మీకు శైలి వస్తలేవా? ఇదా ఎవడు మాట్లాడతా? నీ గురించి నువ్వే మాట్లాడుకోవాలి. నీ కోసం మాట్లాడడానికి మీడియా లేదు, నీ ప్రభుత్వం లేదు, నీ వాడు ఎవడు లేడాడా? నువ్వే మాట్లాడాలి అవకాశం వచ్చినప్పుడు. ఇంతమంది బీసీల విషయంలో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడా? బీసీలో మొత్తం ఇంతమంది ఉంటే హైకోర్టు అడ్వకేట్లారా, బీసీ సోదరులారా, ఆ లా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ బీసీ ఉన్నాడా? ఎందుకు లేడు? నువ్వు ఈ చర్చల్లో పాల్గొన నీకు సంబంధం లేదని తిరుగుతూ ఉంటావు కాబట్టి నీ మధ్యలో ఐక్యత లేదని ఇగో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నీ బీసీ వాళ్ళకు పత్రిక లేదు, బీసీ వాళ్ళకు టీవీ ఛానల్ లేదు, బీసీ వాయిస్ వినిపించట్టు కనీసం బీపీ మండలి ఎవడో చెప్పలే ఈ ఇన్నేళ్ల సంది మనకు. ఈ పుంజాల శివశంకర్ ఎవడో చెప్పలే మనకి ఇన్నేళ్ల సంది. ఎవడు చెప్తాడు ఇవన్నీ? మనమే వెలిక్కి తీసుకోవాలా? ఒక్క వార్తలను ఏ ఛానల్ నన్ను వచ్చిందా? ఏ పేపర్ నన్ను వచ్చిందా? రాదు. ఎందుకు రాదంటే నీ వార్త చూపిస్తే నీ వాళ్ళు అలర్ట్ అవుతారు, మా రాజ్యాలు కూలిపోతే అని రానియరు అన్నట్టు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.